ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అయిన మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన మన వాక్యం దేనికోసం మాట్లాడుకున్నామంటే, యేసు ప్రభువారు లాజర్ గారి యొక్క విషయం తెలిసిన బేతనియా దగ్గర 2 రోజులు ఆయన అక్కడ నిలిచిపోయారు. శిష్యులు వివరం చెప్పినప్పటికీ, లాజర్ యొక్క పరిస్థితి సీరియస్గా ఉందని చెప్పినప్పటికీ కూడా ఇంకా 2 దినములు మనం ఇక్కడే ఉందామని చెప్పి ఉండిపోయారు. ఆ యొక్క విషయాన్ని నేను మీకు వాక్యంలో కూడా చదివి వినిపించడం అనేది జరిగింది. ఎందుకు అక్కడ నిలిచిపోయారంటే, ఇంకా వ్యాధి ముదిరిపోతుంది కాబట్టి, ఇంకా సీరియస్గా ఉంది కాబట్టి, మరి సీరియస్గా ఉన్నప్పుడు ప్రాణాలు పోతాయి కదా, అందుకని ఒక ప్రాణం ఒక మరణానికి వచ్చింది అన్నట్టుగా యేసు ప్రభువారి గారి యొక్క మరణ దినాలు కూడా దగ్గరికి వస్తాయి. కాబట్టి ఆయన జరిగే విషయాన్ని అంతా కూడా తలపోస్తున్నారు. ఈయన లేపడం, నేను దేని కొరకైతే ఎదురు చూసానో యూదులు రాజని ప్రజలలోంచి ఆ యొక్క పేరు బయటికి, ఆ యొక్క మాట బయటికి రావడం, తర్వాత అతను బ్రతికిన తర్వాత నన్ను పట్టుకోవడం, నన్ను హింసించడం, ఇదంతా కూడా ఒక వారంలో జరిగిపోతుంది. ఎందుకంటే ఇంకా ఎక్కువగా యేసు ప్రభుని అప్పట్లానే సువార్త చేయనిచ్చాము అంటే, అప్పట్లాగే ఫ్రీగా వదిలాము అంటే, వీధికి ఒక విగ్రహాన్ని పెట్టి, ఇంటికొక ఫోటో పెట్టి ఆయన దేవుడు చేసేస్తారు. ఆయన దేవుడు చేయడానిక ఇదంతా మనం చేసింది? ఆయన దేవుడుగా ప్రజలు కొలవడానిక? వాళ్ళ గుండెల్లో దేవుడు ఇంత ఇలాగ ముద్ర పడిపోతే, ఇన్ని సంవత్సరాలు కష్టపడి కట్టిన యెరూషలేము దేవాలయం ఎందుకు? ఎంత కష్టపడి పోరాటం చేసిన కట్టించుకున్న యెహోవా దేవుడు ఎందుకు? ఇంత కష్టపడి కట్టించిన దావీదు ఎందుకు? షలోమోన్ ఎందుకు? ఎంత బంగారమైన ఆలయం ఎందుకు? దీన్ని పరిపాలన చేస్తున్న మనం ఎందుకు? దీని మీద ఏలుబడి చేస్తున్న మనం ఎందుకు? ఇక యెరూషలేముకి ఎవరు వస్తారు? యెరూషలేములో పాపపుణ్య కార్యాలు ఎక్కడ జరిగితే, ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళ వ్యాపారానికి కూడా అక్కడ దెబ్బ. ఏ రకమైన దెబ్బ ఉందంటే, అక్కడ వ్యాపారం చేసేస్తున్నారు. నా గుహ, నా దేవుని మందిరము దొంగల గుహ అని ఎందుకు అన్నాడంటే, దొంగల గృహలో ఏం జరుగుతాయి? పాపపు కార్యాలు జరుగుతాయి. అక్కడ ఏం జరుగుతుంది? గొర్రెలు, గొడ్లు, మేకలు, ఇక జంతువులంతా కూడా అక్కడ దేవునికి బలి ఇవ్వగలిగిన ప్రతి జంతువు, ఆఖరికి గువ్వతో సైతం, ఆఖరికి అంత పేదవాడైతే గోధుమ పిండితో సైతం ఒక ముద్ద కలిపి ఆ యొక్క పిండిని నరికి అలా చేయాలి. అక్కడ వ్యాపారం దెబ్బతినేస్తుంది. కానుకలు ఆగిపోతాయి, దశంభాగాలు ఆగిపోతాయి, పిల్లల్ని ప్రతిష్ఠిత అర్పణ ఆగిపోతాయి, అన్నీ ఆగిపోతాయి. మొత్తానికి మన బిజినెస్ అంతా దెబ్బతినేస్తుంది. ఇవన్నీ వచ్చి ఆయన గారు ఎవరో వచ్చి, నేను దేవుని కుమారుడిని, నేను దేవుని కుమారుడు అని ఇప్పటిదాకా ప్రజలలో చెప్పుకున్నాడు, బాగానే ఉంది. ఇంకెక్కడి నుంచి దేవుని కుమారుడు అని అన్నారు, దేవుడు అని అనేస్తారు. మరి ఇక్కడ దేవుడు ఏమవ్వాలి అని వీళ్ళు ఏమనుకున్నారంటే, ఇక ఆయన్ని చంపాలని ప్లాన్ చేసుకున్నారు. ఇదంతా ఎవరికి తెలుసు? యేసు ప్రభువారికి తెలుసు. కాబట్టి 2 దినాలు ఎందుకు ఉండిపోయారంటే, లాజర్ చచ్చిపోతాడు 2 దినాల్లో. ఆల్రెడీ కబురు ఒక రోజు వచ్చింది, ఇలా నడక ప్రయాణం ఒక రోజు సాగింది కాదు, ఒకరోజు వచ్చారు, చెప్పారు, 2 దినాలు ఉండిపోయారు. 3వ రోజు ఇలా రావడం జరిగింది. ఇదంతా అయ్యేటప్పటికి 4 రోజులు అయింది. ఏదేమైనా కానీ రావడం జరిగింది, లాజర్ని లేపడం కూడా జరిగింది. ఇంతవరకు ఇలాగా బాగా జరిగింది, బాగుంది. మరి ఇప్పుడు లాజర్ని లేపితేనే కదా యేసు ప్రభువారు మరణ యొక్క దినములు సమీపమయ్యేది. ఇప్పుడు దాకా చేసిన క్రియలన్నీ వేరు, ఇప్పుడు నుంచి చేసిన క్రియ వేరు. ఇక ఒకవేళ యేసు ప్రభువారికి మరణం రాకపోయినప్పటికీ కూడా ఇప్పటికే తప్పించుకొని దాక్కొని తిరుగుతున్నాడు ఆయన. చదవండి, నేను ఇచ్చిన వాటిలోని చదవండి. ఈ యొక్క లాజరు అనే ప్రసంగం నేను ఎప్పుడో చేస్తాను. అక్క ఎవరో, వాళ్ళిద్దరు అక్కలు ఎవరో, పెద్దక్క ఏం పని, చిన్నక్క ఏం పని,
లాజర్కి అతనేమో వాళ్ళకేమవుతాడు, వాళ్ళ లాజర్కి ఏమవుతాడు, పేర్లతో సైతం ఊర్లతో సైతం మొత్తం ఇదంతా కూడా ఒక నెల రోజులు చెప్పినట్టున్నాను ఈ ప్రసంగాన్ని. ఒకసారి మళ్ళీ మీరు వినాలనుకుంటే చాలా కొన్ని లాస్ట్ వీడియోస్కి వెళ్ళి ఆడియోలకి వెళ్ళి మీరు వినొచ్చు. ఇలాగా జరిగింది. ఏం చేశారు? చంపడానికి సిద్ధపడ్డారు. మరి యేసుప్రభువారు ఏం చేశారు? ఇంకా తప్పదు, రావాలి, లేపాలి. ఇక దిగితేనే కదా ఎవరైనా కొట్టిదా తిట్టిదా తెలిసేది. నువ్వు దాక్కుని తిరుగుతూ ఉంటే నీకు ఎప్పటికైనా ప్రమాదం అక్కడే పొంచి ఉంటుంది. ఆ ప్రమాదంలోకి నువ్వు దిగిపోయావనుకో, జరగాల్సిన ప్రమాదం ఏదో జరిగిపోతుంది. ఆ తర్వాత ఫర్దర్గా నువ్వు ఒక స్టెప్ తీసుకోవచ్చు. అంటే హాస్పిటల్కి వెళ్ళడం, లేకపోతే ఇంకేమన్నా అవ్వడం ఏదో జరుగుతుంది. మీరు మరీ దారుణంగా చెప్పారు, తెలిసి చచ్చిపోవడానికి వెళ్ళిపోమంటారా అని అనొచ్చు. అంటే చావుకు సంబంధించిన విషయాలైతే కొంచెం మనం సేఫ్గానే ఉండాలి. ఒకవేళ మనకి ఎవరైనా అలాంటి శత్రువులు ఉంటే, అలాంటి భయాలు అయ్యి ఉంటే కొంచెం మనం లీగల్ సపోర్ట్ తీసుకోవాలి. ప్లస్ కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ చిన్న విషయాలు ఇంటికి అట్లకి సంబంధించిన విషయాలైతే ఆ సమస్య దాటి నువ్వు వెళ్ళిపోతే ఆ సమస్య అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. నువ్వు కొంచెం బాధల్లో ఉన్నావనుకో, నీ ఇల్లు అమ్మాలనుకున్నావు అనుకో, నీకు సొంత ఇల్లు ఉంది, దాన్ని అమ్మాలన్నావు అనుకో, లేకపోతే ఒక పొలం ఉంది, లేకపోతే ఒక వస్తువు ఉంది, దాన్ని అమ్మాలని అన్నావు అనుకో, ఒకళ్ళు కొనుక్కుంటారు, ఒకళ్ళు అమ్మేవాళ్ళు. నువ్వు అమ్మేవాడివి, కొనుక్కొని వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఈ పొలాన్ని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర చూపిస్తావా? వాళ్ళని తీసుకొచ్చి పొలం చూపిస్తావా? ఇంటిని తీసుకెళ్ళి వాళ్ళకి చూపిస్తావా? వాళ్ళని తీసుకొచ్చి ఇంటిని చూపిస్తావా? ఏం చేస్తాం మనం? మన వస్తువు ఎక్కడుందో అక్కడికే వాళ్ళని తీసుకొచ్చి మనం చూపిస్తాం. వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి చూస్తారు. ఎందుకంటే అది కరెక్ట్ కాబట్టి, అది పర్మనెంట్ కాబట్టి, అది అక్కడే ఉంటుంది కాబట్టి, అది కదలనిది కాబట్టి అక్కడే ఉంటుంది కాబట్టి, దాన్ని ఇక్కడికే తీసుకొచ్చి జనాల్ని ఇక్కడ తీసుకొచ్చి చూపిస్తే ఆ తర్వాత మంచి చెడు విషయాలు కావాలంటే కొండో లేకపోతే వదిలేయడం. ఎస్ఆర్ను ఏదో జరుగుతుంది. తర్వాత ఆల్టర్నేటివ్గా ఇంకేదో స్టెప్ వాళ్ళు తీసుకుంటారు, అది మనకు అనవసరమైన విషయం. అలాగే సమస్య కూడా ఎప్పుడూ అక్కడే ఉంటుంది. ఆ సమస్యను దాటి నువ్వు వెళ్ళిపోయావంటే నీ సమస్య నీకు అక్కడే ఉంటుంది. కాబట్టి అది ప్రాణం పోయే సమస్య అయినప్పటికీ నువ్వు అక్కడ ఉన్నావనుకో, నీ మీదకి ఏమొస్తుంది? మంచి వస్తుందా, చెడు వస్తుందా, లేకపోతే నీకు ఎవరన్నా నువ్వు లేనప్పుడు అపకారం తలపెడుతున్నారా, మంచి తలపెడుతున్నారా, ఏదైనా నువ్వు ఎక్కడున్నావో అక్కడికే వస్తుంది. అలాగే నేను ఊరులు దాటి వెళ్ళిపోతే ఆ సమస్యకు సంబంధించిన వాళ్ళు కూడా నిన్ను పట్టుకోవడానికి అక్కడికి వస్తారు. నీ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటారు. అది శత్రు బాధ అయినా రుణ బాధ అయినా. అందుకే అంటారు పెద్దవాళ్ళు, శత్రు శేషము రుణశేషము ఉండకూడదు అని. ఎక్కడికి వస్తారు? నువ్వెక్కడున్నావో అక్కడికే వస్తారు. ఒకవేళ నువ్వు తప్పించుకుని ఇంకో చోటకి వెళ్ళిపోయినా మళ్ళీ ఇక్కడికి రావాలి కదా. నీ జీవనాన్ని సాగించాలి కదా. నీ కుటుంబాన్ని తీసుకొని ఊర్లు దేశాలు ఎక్కడ పారిపోతావు? ఇక్కడ తలదాచుకోకుండా. అందుకనే మనం ఉన్న చోటి మన సమస్యను మనం పరిష్కరింపజేసుకోవాలి. అక్కడ కొట్లాట్లైనా, గొడవలైనా, చావులైనా, మరణాలు, ఎంత పెద్ద సమస్య అయినా అక్కడ నిలబడినప్పుడు దాని విషయం ఏంటనేది మనకు తెలిసిపోద్ది. ఎందుకంటే మన దాకా వచ్చిన సమస్య మన దగ్గరికి వస్తుంది. పక్కింటి వాళ్ళ దగ్గరికి, ఎదురింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళదు కదా. ఎవరు కూడా అలా వెళ్ళరు. అలాగా ఈ సమస్య వస్తుందని దేవుడు తెలుసు. ఆయన తప్పించుకోవడానికి సిద్ధంగా లేడు, అందులోనికి దిగడానికి సిద్ధంగా ఉన్నాడు. మరణ భూమికి వెళ్ళబోతున్నాడు. మరణ యుద్ధము. మామూలుగా ఏమైనా చనిపోతున్నాడా? పోను ఒక 2 పోట్లు పొడిచి వదిలేస్తున్నారా? చెదక్కొట్టేస్తున్నారు అనమాట. ఒళ్ళంతా చెదక్కొట్టేస్తారు. ఆయనకి తెలియదా? చిన్న కర్రెచ్చుకొని ఇలా అంటేనే వాత పడిపోయి ఆ స్కిన్ అంతా పగిలిపోయి బాధ వచ్చేస్తుంది. అలాంటిది కొరడాలతో కొట్టించుకొని ఒళ్ళు పగిలిపోయి మళ్ళీ దానికి వీళ్ళ కసి ఎలా గల్లారంటే ఆ యొక్క కొరడాని ఈ ఇనప రేణువులతో అల్లారు. సన్నగా ఉన్నట్టుగా అల్లారనమాట. అది పొడిగ్గానే ఉంటుంది, కొంచెం అలా ఉంటుంది, తాడు టైప్లో ఉంటుంది. కానీ కొత్త కండలు ఊడొచ్చేది, లోన కండలు ఊడొచ్చేస్తుందంటే ఎంత కసితో వెళ్ళి నల్లారో చూడండి. ఆ కిరీటాన్ని ఎంత భయంకరంగా ఎంత కసితో అల్లారో చూడండి. ఇమ్మీడియట్లుగా ఇంకా సమయం లేదు. ఇప్పుడు దాకా వెతికి అలసిపోయారు. ఒకడు ఒక ఇంటి మీద గొడవ ఇదో అదో ఏదో చేస్తాను అనుకోండి,
పదే 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 మనం ఒక స్టేషన్కి వెళ్ళి ఇలాగండి నా భర్త ఎలా అండి, నా కొడుకు ఎలా అండి, నా పిల్లలు ఎలా అండి, లేకపోతే ఆ దొంగోడు ఎలా వస్తుంది, మనకున్న సమస్య వాళ్ళు చెప్పామనుకో వాళ్ళు పరిష్కరించడానికి చూస్తారు. వాళ్ళు ఫోన్ అంతే మర్యాదగా రమ్మంటారు, మనం మర్యాదగా వెళ్తే సరే సరే అంతే తప్ప వాళ్ళని మనం ఇసికించి వాళ్ళని మనం ఇది పెట్టి వాళ్ళు మనం ఇచ్చేసామనుకోండి ఏం చేస్తారు, ఇక ఎలాగైనా నేను పట్టేసుకుంటారు. పట్టుకున్న తర్వాత నీకు ఏం ఉండదు, పళ్ళు రాలగొట్టడమే ఉంటుంది. ఇక అది తప్పని చెప్పడం కూడా ఉండదు, ఎందుకంటే వాళ్ళని అంతగా ఇసికించేసాం కాబట్టి. వాళ్ళని అంతగా ఇసికించాం. కానీ ఇక్కడ మనం దేవునికి వాళ్ళకి తీసుకోకూడదు సుమా, లోకానుసారమైన మనిషికి చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ దేవుడు చేసిన మంచి కార్యాలే, యేసుప్రభు చేసిన వారి మంచి కార్యాలే, కానీ వీళ్ళకి లాస్ వచ్చేస్తుంది. దేవుడికి వీళ్ళకి రావాల్సిన ఘనత యేసుప్రభుకి వెళ్ళిపోతుంది. యెహోవా దేవుడు రాజు కదా, ఇతను రాజు అని చెప్పుకుంటున్నాడని వీళ్ళకి పిచ్చెక్కిపోతుంది. కసి 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 కసితోటి ఉన్నారు. కోపంతో ఉన్నవాడు కొంచెం చంపి ఇదిగా ఎరుగుంటుంది. ఎప్పటి నుంచో పగా కక్ష ఉన్నవాడు జరిగింది ఎలాగ జరిగిందని మామూలుగా చంపడాలన్నమాట, భయంకరంగా చంపేస్తారు. అణువు అణువు కూడా బాధ పెట్టి చంపుతారు. అంత కసి అంటే వాళ్ళ కసి తీరాలి, వాళ్ళ పగ తీరాలి, వాళ్ళ ఉద్రేకత చల్లారాలి, వాళ్ళ ఉగ్రత చల్లారాలన్నమాట. ఎన్నాళ్ళని మన బాధ పెట్టినందుకు బాగా శిక్ష అనిపించాడు, బాగా కొట్టాం, బాగా చంపాం, వాళ్ళ యొక్క ఆత్మ తృప్తి చెందాలి, వాళ్ళ యొక్క దుష్ట మనస్తత్వం చల్లారాలన్నమాట. అలా చల్లారాలి అంటే ఈ ఉగ్రత ఏ మనిషి మీద ఉందో ఆ మనిషి మీద చూపించాలి. ఆయన ఎవరంటే యేసు ప్రభు, వీళ్ళు ఎవరంటే శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు. ఈ యొక్క బ్యాచ్ అంతా బయలుదేరి మొత్తం లోకంలోంచి మనల్ని దేవుడు ఎన్నుకుంటున్నాడు కాబట్టి లోకమంతా మనకి విరోధిగా ఉంటుంది. మనం ఎంత ప్రేమించినప్పటికీ కూడా వాళ్ళు మనకు విరోధులాగే ఉంటారు. ఎందుకంటే వాళ్ళని దేవుడు ప్రేమించట్లేదు కాబట్టి, మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి అది ఎవరైతే వాళ్ళకే వర్తిస్తుంది. నువ్వే తప్పులు చేయకుండా ఏ ఇదులు చేయకుండా నీకు నువ్వెంత ఎదురు ప్రేమిస్తున్నా కూడా ఆ ప్రేమను కూడా వాళ్ళు చులకనగా చూసి ఆ ప్రేమను కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ మంచితనాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే వాళ్ళు ఏముంది, పగ, కక్ష, ఉద్రేకం, మనకు రాని దీవెనలు వాళ్ళకేంటి, మనకు రాని ఆశీర్వాదాలు వాళ్ళకేంటి, మనకు రానిదేంటి, మనము దేవుణ్ణి పూజిస్తున్నాం, వాళ్ళ దేవుణ్ణి పూజిస్తున్నారు అని ఒకలాంటి ఉద్రేకత. అవసరమైతే ఈ కక్షతోటి, ఈ పగతోటి, ఉద్రేకంతో ఇలా చచ్చిపోతాం. ఎంత హీన స్థితికి వచ్చినా నీచంగానైనా బ్రతుకుతాం. కానీ మా పగ చల్లార్చుకోము, మా ఉద్రేకం చల్లార్చుకోము. ఇందులో ఇంతకు అవతల సైడ్ వాళ్ళది తప్పు ఉండనే ఉండదు, వీళ్ళ భరించలేని ఉక్రోసుతనం తప్ప. అలాగా దేవుడు మంచి చేశాడు, చెడు చేశాడా? దేవుడు ఎవరికన్నా కీడు చేశాడా? శత్రువును కూడా ప్రేమించమన్నాడు, ఆయన ప్రేమించాడు. శత్రువులు కూడా ప్రేమించమన్నాడు, ఆయన ప్రేమించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. ప్రతి ఫ్రైడే అన్ని చర్చిలో ప్రేయర్ ఉంటుంది కదా, మా చర్చిలో కూడా ప్రేయర్ ఉంటుంది. ఉన్న తర్వాత అందులోని మాకు ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయికి కొంచెం తింగరతనం అంటే వివాహమైంది, బిడ్డలు ఉన్నారు, బాగా ఉంది. కానీ అంటే లౌకిక జ్ఞానము తెలియని పిల్ల అనమాట, పెద్ద పిల్లే. ప్రతిదానికి వెగతాళిగాను నవ్వడాలు, చేయడాలు, కేరింతలు కొట్టడాలు. తనకి మళ్ళీ ఇంకా 2 బిడ్డలు. అంటే ఒక విధంగా అమాయకురాలన్నమాట. ప్రార్థన ఏం చేయాలి, ఎలా చేయాలో కూడా తెలియని తనము. ఏదో వివాహం చేస్తారు, ఏదో బిడ్డలు పుట్టేశారు, ఏదో ఆ స్థితిలో అయింది. కానీ ఎప్పటి నుంచి అందరం అంటున్నాం ప్రార్థన చేయమా, ప్రార్థన నేర్చుకోమా, అలాగే రావట్లే. మా అందరి ప్రార్థన వింటూ ఉంటుంది, చేస్తూ ఉంటుంది, కానీ ఎప్పుడూ చేయలేదు, రాదని. మొన్నటి దినాన నేను ఆ అమ్మాయి మీద చేసి, అంటే నా విషయం పక్కన పెట్టండి, ఇంకా అన్నట్లు ప్రేయర్ చేయాలి, ఇవాళను ప్రేయర్ చేయలేమ్మా, ఖచ్చితంగా నేర్చుకో అని చెప్పి మేము ప్రార్థనలో కూర్చొని ఉంటే ఇంకా వదిలే ప్రసక్తి ఉంటుంది అనమాట. జిడ్డు దిగిపోయేదాకా అలా నిలబడిపోతూ ఉంటాం ప్రేయర్లో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసేపు ఉంటూ ఉంటాం మేము ప్రార్థనలో. అలాగా ఇచ్చేసాక నిజంగా మీకు అబద్ధం, నాకు నిజం, మా వాళ్ళకి నిజం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అమ్మాయి ప్రేయర్ చేసింది, అందరూ చర్చ్ అంతా కూడా క్లాప్స్ కొట్టేశారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంత అద్భుతంగా ప్రార్థన చేసింది. దేవుడు మనసు ఏది కోరుకుంటుందో అదే పలికింది. ఇంకొకటి పలికితే ఒట్టు అమ్మాయి, సారీ ఒట్టు బొట్టు అంటున్నాను అనుకోద్దు, లోకవార్తలు కొన్ని వచ్చేస్తాయి కదా మాటలు. దేవుడా, ఎవరిలోని మీ ప్రేమ లేదు,
అందరూ స్వార్థపూరితమైన వాళ్ళే. అందరూ కుళ్ళుతోటే ఉన్నారు. అందరూ ఏరిష్టతోటే ఉన్నారు. అక్కడ ప్రాబ్లమ్స్ కొన్ని పెట్టాము. అంశాలు కొన్ని పెట్టాం. ఈ అంశాలు బట్టి చదవండి అని చెప్పాను. ఒక్కొక్కరు 1 బై 1 చైన్ ప్రకారం ఫాలో అవుతున్నారు. బాగానే ఉంది. నిజంగా అమ్మాయి ప్రార్థన చేస్తే నేను అల్లిపోయానండి. నిజంగా దేవుని ఆత్మ దిగినట్టుగా అలా ప్రార్థన చేసి పిచ్చి దానిలాగా ఏమీ తప్పట్లు కొట్టలేదు, కేకలు వేయలేదు, గంతులు వేయలేదు, ఎరిదానిలాగా చేయలేదు. మరి తన వస్త్రాలు జారిపోయినట్టుగా ఎగరలేదు. తనున్న ప్లేస్ నుంచి పాదం కదపలేదు. కానీ అసలు అమ్మాయికి అంత స్వరం కూడా రాదు. అందరూ వండరమైపోయి అంత అద్భుతంగా చేసింది. ప్రేమ ఎక్కడ లేదు, ప్రేమ ఎక్కడ లేదు. మళ్ళీ దేవుడు అనట్లేదు. దేవుడిని దేవుడు అనుకోడు కదా. ఏమీ తెలియని పసిపిల్లలో ఉంటాడు దేవుడు అన్న మాట నాకు నిజమైన. అమ్మాయి పసిపిల్ల కాకపోవచ్చు, వయసు ఉండొచ్చు. చూడండి, పిచ్చివాళ్ళకి ముసలి వయసు ఉన్నా వాళ్ళు పసిపిల్లలతో సమానం. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ పనిచేయదు కాబట్టి. బ్రెయిన్ పనిచేసిన పసిపిల్లోడైనా సరే వాడు పెద్ద మేధావే. ఈ రోజుల్లో పిల్లలు అబద్ధాలు ఆడరు అని అనకూడదు సుమా. అబద్ధాలు ఎవరైనా ఆడుతున్నారంటే పిల్లలే ఆడుతున్నారు. అంత రాజకీయం నేర్చుకున్నారు పిల్లలు. అంత వాళ్ళ కంప్యూటర్ మైండ్ అంత స్పీడ్గా ఉంది. ఎక్కడేం చేయాలో కూడా అంత ఇదిగా ఉంది. పెద్దవాళ్ళ పట్ల కనీసపు ఆలోచన కూడా లేకుండా అలా చేస్తున్నారు వాళ్ళు. అలా మాట్లాడుతున్నారు ఈ రోజుల్లో పిల్లలు. మనం చూసిన పిల్లలు కాదులేండి. కంప్యూటర్ జ్ఞానాలు, లోక జ్ఞానాలు, మనిషి జ్ఞానాలు పిల్లలకి అంత ఎక్కువైపోయి వాళ్ళ బ్రెయిన్ అంత స్పీడ్గా పనిచేస్తుంది. అంత అద్భుతంగా ప్రార్థన చేసిందండి అమ్మాయి. ఆయన ప్రేమను కోరి, ఆయన దయ కోసం, ఆయన ప్రేమ కోసం, ఆయన జాలి కోసం. ఎక్కడ కరుణ లేదండో, ఎక్కడ దయ లేదండో, అందరూ స్వార్థంగానే ఉన్నారండో, ఎవరు ఇది లేదండో. నిజంగా మా అందరికీ చాలా ఆశ్చర్యం వేసింది. అలాగా అప్పుడు నాకు ఒక మాట గుర్తొచ్చింది. యథార్థ హృదయం కలిగిన వారు నాకు ఇష్టమైన వారు, యథార్థ హృదయాలకి ఏ మేలును చేయక మానని యథార్థమైన హృదయంతో చేసింది ఆ అమ్మాయి ప్రార్థన అనిపించింది నాకు. అసలు అలాంటి ప్రార్థనేరా నా పిల్ల అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే, అంత పెద్ద పెద్ద వర్డ్స్ అంత అద్భుతకరంగా పలుకుతుంటే ఒక్కసారిగా నా యొక్క వెంట్రుకలను అలా నిక్కబొడిచి నాకు కొంచెం భయం అనిపించింది. అసలే దేవుడి దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటాను జాగ్రత్తగా. అలాగా మనం ప్రార్థన చేసినప్పుడు ఆత్మశక్తి కలిగి ప్రార్థన చేయాలి. ఏదో చేసాం 2 నిమిషాలు 3 నిమిషాలు చేయొచ్చు. సమయ సందర్భాలు బట్టి మనం ఫాలో అవ్వాలి. అక్కడ యొక్క సందర్భం ఏంటి, మనం ఎంత సమయం తీసుకుంటున్నాం ఏంటని మనకంటూ ఒక ఆలోచన ఉండి మనము ఆ యొక్క స్థితిలో ఉండొచ్చు. తర్వాత మనకంటూ ఇల్లు, మనకంటూ కుటుంబాలు ఉన్నాయి కాబట్టి మనం వ్యక్తిగత ప్రార్థనలో మన యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్కువసేపు పెట్టుకోవాలి. అలాగా ఈ యొక్క ప్రేమకు సంబంధించి, పగ కక్షకు సంబంధించి ఆ రీతిలో ఉంటుంది. ఆ యొక్క రీతిలోని యేసు ప్రభువారి మీద కక్ష కక్ష కక్ష. ఏ పాపం చేశాడు, ఏమి చేయలేని వాళ్ళ మీద ఇవన్నీ వస్తాయి. ఏదో ఒకటి మోపాలి, ఏదో ఒకటి చెప్పాలి. అందరూ ప్రేమిస్తే వాళ్ళు భరించలేరు, అందరూ మెచ్చుకుంటే వాళ్ళు భరించలేరు, అందరిలో వాళ్ళు సంతోషంగా ఉంటే వాళ్ళు భరించలేరు. ఎందుకంటే లోకములోంచి నేను నిన్ను తీసుకున్నాను కాబట్టి లోకమంతా నీకు విరోధంగానే ఉంటుంది. దుష్టుడు ఎక్కడి నుంచి వచ్చిన దుష్టుడు అక్కడికి వెళ్ళిపోతాడు, అక్కడి నుంచి వచ్చిన దుష్టుడు ఎక్కడికి వెళ్ళిపోతుంటాడు. వాడు ఆత్మ అయి ఉన్నాడు కాబట్టి ఆత్మ ఎక్కడికన్నా వెళ్ళిపోతుంది. మనిషి అయితే మనం వాడు ట్రైన్స్ ఎక్కాలి, బస్సులు ఎక్కాలి, ఆటో ఎక్కాలి, బళ్ళు ఎక్కాలి, ఏదేదో వాహనం కావాలి మనిషిగా ఉంటే. ఆత్మే కదా ఎక్కడెక్కడ ఉంటుంది, తర్వాత అక్కడ ఉంటుంది, తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉంటుంది. దాన్ని ఎవడు కంట్రోల్ చేయగలడు? అలాగా వీళ్ళందరిలో కూడా యొక్క దురాత్మలు దూరిపోయి ఆయన చావు సమాప్తం అనిపించుకునేదాకా మొత్తం వెంటాడేసాయి అంతే. తెలుసు కాబట్టి దేవుడు యేసుప్రభు వారు అలా మోటివేషన్ చేసుకుంటున్నారు అక్కడ కూర్చొని, అవన్నీ తలపోసుకొని. లాజర్ని ఎలా లేపుతాను, పరిస్థితి ఎలాగుంటుంది, వెంటనేక నాకు మరణ దినములు సమీపం. అందుకే కదా ఈ యొక్క లాజర్ విషయంలోనే ఏం చేస్తారు, లాజర్ని లేపిన తర్వాత సీమోను ఇంట్లో ఇంటి జరిగిన తర్వాత ఆ లక్క ఏం చేసిందని చెప్పినప్పుడు తన పాపమునంతా కూడా కన్నీటి రూపంలో తన పాదాలు కడిగింది. చిచ్చి, యేసుప్రభు పాదాలు పట్టుకొని ఎలా తాకేస్తుందో, ఎందుకు వేస్ట్ చేసింది, ఎందుకు ఆ యొక్క తలతోటి అలా తుడిసేస్తుంది, ఈవిడ గారి కన్నా ఆయన మీద పడినట్టుంది. సరే పడితే పడింది, ఆయనకన్నా సిగ్గుండద్దు, ఆ యొక్క ఆడది ఎలాంటిదో తెలియద్దు, తెలిసి కూడా కావాలని అలా పాదాలు ఇచ్చేస్తున్నాడు ఏంటి ఆయన, 10 మంది చూస్తున్నారు, 10 రకాలుగా ఉంటుంది అన్న ఆలోచన ఉండద్దు అని అనుకుంటున్నారు. వెంటనే దేవుడు ఏమి ఎరిగినవాడు, హృదయాంతరంగంలో ఎరిగినవాడు. సీమోనైన పేతురు
నువ్వు నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వెందుకు హృదయంలో తప్పుగా ఊహించుకుంటున్నావు? ఇక ఒక మనిషికి షేక్ హ్యాండ్ ఇచ్చినంత మాత్రాన, ఒక మనిషితో మాట్లాడినంత మాత్రాన, ఒక మనిషి అందంగా ఒక భుజం మీద అక్కడ చేసినంత మాత్రాన తప్పుగా ఊహించేసుకోవడమే. భార్య భర్తలే కౌగిలించుకుంటారా? ఇప్పుడు అందరూ కూడా హగ్ చేసుకుంటున్నారు. అదొక ప్రేమ చిహ్నము. ప్రేమకి అదొక వ్యక్తిత్వం. ఆ చివరి నుంచి ఒకరు, ఈ చివరి నుంచి ఒకరు, ఆ చివరి నుంచి టాటా, ఈ చివరి నుంచి బాయ్ బాయ్ చెప్తారా? నమస్కారాలు ఎలాగా మానేశారు కాబట్టి హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు. ప్రతిదాన్ని నీచంగా చూసిన వాళ్ళకి నీచమైన తలంపులు, నీచమైన బుద్ధులే ఉంటాయి. సరదాగా ప్రేమగా సంతోషంగా ఉన్నవాళ్ళు అవండి వాళ్ళకి పట్టించుకోరు. అలాగ వెంటనే అన్నాడు, నీ ఇంట్లోకి వచ్చాను, నాకు కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చావా? కానీ వచ్చిన కాడి నుంచి ఈమె తన కన్నీటితో పాదాలు కడుగుతుంది, వదలలేదు. నాకేమైనా టవల్ ఇచ్చావా కాళ్ళు తుడుచుకోమని? ఇది తన తల వెంట్రుకలతో తాను తుడుస్తూనే. అది కన్నీరు అనుకుంటున్నావా? కాదు, తన పాపం అంతా వెడలిపోతుంది. ఆవిడేమవుతుందని చెప్పాను మీకు? లాజర్కి రెండవ అక్క. ఆవిడెవరని చెప్పాను? వ్యభిచారిణి అని చెప్పాను. ఒకసారి ఆ వీడియోస్ ఏనండి, ఎప్పుడో చెప్పిన ప్రసంగం అది. అప్పుడు ఇంకా క్లారిటీగా చెప్పాను, ఎందుకంటే అప్పుడు అదే సబ్జెక్ట్ తీసుకున్నాను కాబట్టి. ఓహో, అందుకనా ఆయన బేతనీళ్ళు అక్కడ కూర్చున్నాడు 2 రోజుల కోసమనా? మీరు ఆ ప్లేస్ ఏంటంటే మేమేంటో అని అనుకున్నామని అన్నారా? కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్లేస్కి ఒక ప్రత్యేకత ఉంది. ఆయన కూర్చున్న ఒక ప్లేస్కి అక్కడ ఒక ప్రత్యేకత ఉందని చెప్పాను. ఉంది. మొన్న అన్నీ కూడా వాక్యాలు పెట్టాను. ఒలివల కోట, ఒలివల తోట, ఒలివల కొండ, అది ఒక అడవి, కికారమైన అడవి. వినండి, మళ్ళీ ముందు నుంచి ప్రసంగాలు ఒకవేళ మిస్ అయితే కనుక వినాలనుకుంటే వినండి. ఈ రీతిలో జరుగుతూ వచ్చిందనమాట. అందుకని యేసు ప్రభువారు లాజరు చనిపోవడానికి ఇంకో 2 దినాలు ఉంటే లాజరు చనిపోతాడు. తర్వాత ఇక నేను డ్యూటీలో దిగిపోవచ్చు. నేను వెళ్ళానా, లేపానా, జనాలు నా వెంట వచ్చారా, తర్వాత నాకు ఆ యొక్క పాదాల దగ్గర అవన్నీ పరిచారా, నన్ను గాడిద మీద ఊరేగించారా, ఇక ప్రవచనం నెరవేరిపోవాలి త్వరగా. ఎందుకంటే ఒక్క వారంలో ఆయన మరణ దినములు వచ్చేయాలి. ఇదంతా కూడా ఒక వారంలో అయిపోయింది. నెలలు, గంటలు, రోజులు ఇమ్మీడియట్లుగా అయిపోయి సరిగ్గా ఆయన అనుకున్న టయానికి మరణ దినాలు సమీపించాలి. తర్వాత మళ్ళీ ఆయన ఆరాధనా దినం వచ్చేస్తుంది కాబట్టి మరణ దినములు సమీపించాలి. ఇదంతా ఒక పెద్ద చరిత్ర. ఇస్తాను, అన్నీ కూడా ఇస్తాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని యేసు ప్రభువారు అక్కడ 2 రోజులు ఉండిపోయారు. ఇక రేపు నుంచి బేతనీయాలో అక్కడ ఎందుకు కూర్చున్నారు, ఆయన ప్లేస్ ఏంటి, ఎందుకు అక్కడ ఉన్నారు, ఇచ్చేసారని మిగతా విషయాలు రేపు దినమున మనం మాట్లాడుకోవచ్చు. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క బోనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మలను శోధన నుంచి తెక్కేకాకడిని తప్పించమని ఆయన ఆ రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.